షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతూ ఉంటున్నాయి. టెంపుల్ మౌంట్ మీద ప్రాముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మార్పుల ద్వారా లేఖనాలలో పేర్కొనబడిన అంత్యకాల ప్రవచనాలు ఏ రకంగా నెరవేర్చబడుతూ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో స్పష్టంగా పరిశీలించనే ఉన్నాము. యాక్చువల్ గా ఆగస్టు 16వ తారీఖు ఆదివారం రోజు ఈ యొక్క ప్రాముఖ్యమైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఏంటి ఈ సంఘటన అనేది నేను మీకు స్పష్టంగా వివరిస్తాను. దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఈ యొక్క టెంపుల్ మౌంట్ చరిత్ర మీరు తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకు అనంటే, యూదులు దేవుడు తమకిచ్చిన ఈ వాగ్దాన భూమిలో, వారి సొంత దేశంలో, వారి యెరూషలేములో వారి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని అనగానే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు వచ్చేస్తాయి, అత్యవసర సమావేశాలు జరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ శక్తులన్నీ నోరు తెరిచి మాట్లాడతాయి. వారి దేశంలో వారి దేవుణ్ణి యూదులు ఆరాధించుకుంటున్నారు అనగానే ప్రపంచ శక్తులన్నీ ఖండిస్తాయి. ఇటువంటి వాతావరణానికి గల కారణం ఏంటి? అసలు యూదులు టెంపుల్ మౌంట్ మీద వారి దేవుణ్ణి ఫ్రీగా ఆరాధించుకోవాలన్నప్పుడు ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తూ ఉన్నది అనేది కంప్లీట్ గా చరిత్రలో ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, వాటన్నిటిని స్పష్టంగా మనం పరిశీలించబోతా ఉంటున్నాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ యొక్క ఆగస్టు 16వ తారీఖు ఆదివారం రోజు ఏం జరిగింది అనేది కూడా నేను స్పష్టంగా వివరిస్తాను. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా. అంతేకాదు, నేను రీసెంట్గా ఈ యొక్క సమయలు సమాధి, బేతెస్త కోనేరు, అలాగే బేతేలు అన్న ప్రాంతాలను షూట్ చేయడం జరిగింది. షూట్ చేయడం మాత్రమే కాదు, చక్కగా వాక్యానుసారంగా వాక్య లోతుల్లో ఆ యొక్క ప్రాంతాలను వివరించడం జరిగింది. ఇంకా ఎవరైనా వాటిని చూడనట్లయితే తప్పకుండా వీక్షించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. దాదాపు క్రీస్తు పూర్వము 1000వ సంవత్సరం సమయంలో దావీదు మహారాజు గారు యెరూషలేంలో యెబూసీల దగ్గర నుండి టెంపుల్ మౌంట్ ప్రాంతాన్ని కొనడం జరిగింది. టెంపుల్ మౌంట్ ప్రాంతాన్ని కొని అక్కడ బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పించడం జరిగింది. అటు తర్వాత రాజైన సొలొమోన్ మహారాజు గారు ఆ టెంపుల్ మౌంట్ ప్రాంతంలో దేవుడికి చక్కటి మందిరాన్ని కట్టడం జరిగింది. అటు తర్వాత క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో ఈ యొక్క బబులోను రాజైన నెబుకద్నెజర్ గారు ఆ యొక్క టెంపుల్ మౌంట్ ని కంప్లీట్ గా నాశనం చేశాడు. ఆ దేవాలయాన్ని కంప్లీట్ గా నాశనం చేశాడు. అటు తర్వాత క్రీస్తు పూర్వము 537వ సంవత్సరంలో పారసీకుల రాజుల అధికారంలో బబులోను బానిసత్వంలో ఉన్న ఈ యొక్క ఇజ్రాయేలీలు మొట్టమొదటిసారిగా యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళడం జరిగింది. సో ఆ టైంలో ఈ యొక్క జెరుబాబేలు ప్రధాన యాజకుడిని యెహోషువ ఈ బృందానికి నాయకత్వం వహించడం జరిగింది. అలా క్రీస్తు పూర్వము 537వ సంవత్సరంలో బయలుదేరిన వీరు క్రీస్తు పూర్వము 516వ సంవత్సరంలో దేవాలయాన్ని తిరిగి నిర్మించడం కంప్లీట్ చేశారు. దాన్నే మనం రెండవ దేవాలయం అని పిలుస్తాము. అటు తర్వాత క్రీస్తు పూర్వము 19వ సంవత్సరంలో ఈ యొక్క హేరోదు మహారాజు గారు ఆ రెండవ దేవాలయాన్ని ఇంకా విస్తరింపచేయడం జరిగింది. చాలా అద్భుతంగా రకరకాల కట్టడాలను ఆ ప్రాంతంలో కట్టడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో కూడా ఆయన శిష్యులతో పాటుగా ఆ దేవాలయ ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు అంటారు, అయ్యా చూడండి దేవాలయం ఎంత అద్భుతముగా ఉన్నదో అనేసి. సో అంటే హేరోదు కాలంలో ఇది ఈ యొక్క టెంపుల్ మౌంట్ మీద ఉన్న దేవాలయం అనేది ఒక ప్రపంచ వండర్ గా ఉండేది, ఒక వరల్డ్ వండర్ గా ఉండేది. అంత అద్భుతంగా ఉండేది ఆ యొక్క ఆర్కిటెక్చర్, అంత బాగానే ఉన్నది. కానీ క్రీస్తు శకము 70వ సంవత్సరంకి వచ్చే వరకు ఈ యొక్క రోమా సైన్యము దేవాలయాన్ని కంప్లీట్ గా నాశనం చేయడం జరిగింది. అటు తర్వాత క్రీస్తు శకం 135వ సంవత్సరంలో ఇక్కడున్న యూదులు ఈ రోమా సైన్యం మీద తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేసినారు. వెంటనే మరొక యుద్ధం జరిగింది. ఈ రోమా సైన్యము అనేక మంది యూదులను చంపి యూదులను యెరూషలేము నుండి వెలివేయడం జరిగింది. ఎవరైనా యూదులు యెరూషలేములోకి ప్రవేశించారంటే వారికి మరణశిక్ష ఉండేది. సో క్రీస్తు శకము 70వ సంవత్సరంలోనేమో కంప్లీట్ గా దేవాలయము నేలమట్టమైపోయింది. దేవాలయంలో బలులు, ప్రార్థనలు ఇవన్నీ ఆగిపోయాయి. క్రీస్తు శకం 135వ సంవత్సరంలో రోమీల కాలంలో యూదులు అసలు యెరూషలేములోకే ప్రవేశం లేదు అన్నట్టుగా వారిని వెలివేయడం జరిగింది. అటు తర్వాత క్రీస్తు శకము 333వ సంవత్సరంలో ఈ యొక్క రోమా రాజ్యము క్రైస్తవ రాజ్యంగా మార్చబడ్డాక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ యొక్క యూదులకు
టెంపుల్ మౌంట్ మీదికి ఎక్కి ప్రార్థన చేసుకునే అవకాశము ఆ రోమారాజు కల్పించాడు. ఏ రోజు అనంటే తిషా బెయావ్ అనే రోజు. తిషా బెయావ్ అనంటే మొదటి మందిరము, రెండవ మందిరము కూల్చివేయబడిన రోజు. ఆ ఒక్క రోజు మాత్రమే యూదులు టెంపుల్ మౌంట్ మీదకి ఎక్కి ఆ దేవాలయ శిథిలాల దగ్గరనే నిలబడి రోదిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేవారు. అటు తర్వాత క్రీస్తు శకము 361, 363 సంవత్సరాల మధ్య కాలంలో ఒక రోమారాజు క్రైస్తవ్యాన్ని నిరాకరించాడు. క్రైస్తవ్యాన్ని నిరాకరించి టెంపుల్ మౌంట్ మీద యూదులు ప్రార్థన చేసుకోవడానికి తిరిగి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందుకేమో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళేవారు కదా. ఈ రాజు రాగానే ప్రతిరోజు వెళ్ళి టెంపుల్ మౌంట్ మీద ప్రార్థన చేసుకోవడానికి వారికి అవకాశం ఇచ్చాడు. అంతేకాదు ఆ రాజు ఏమన్నాడు అనంటే, మీరు మీ దేవాలయాన్ని, మీ మందిరాన్ని తిరిగి కట్టుకోవచ్చు అని వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వీరందరూ దేవాలయాన్ని తిరిగి కట్టడానికి సిద్ధపడుతూ ఉండగా 363 సంవత్సరంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం రావడమే కాదు, కొంతకాలానికి దేవాలయాన్ని తిరిగి కట్టుకోండి అని చెప్పిన రాజు కూడా ఆయన మరణించడం జరిగింది. యాక్చువల్గా ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, దేవుడే అనుమతించాడు. ఎందుకు అనంటే ప్రవచనము నెరవేర్చబడాలి అనంటే ఆ సమయంలో దేవాలయము కట్టబడకూడదు. రెండవ దేవాలయము కూల్చివేయబడ్డాక మూడవ మందిరము కట్టబడాలంటే ఏర్పరచబడిన సమయం ఒకటి ఉంది. అది ఎప్పుడు కట్టబడుతుందో తెలుసా? అన్యజనులు ప్రవేశించు కాలము సంపూర్ణమైనప్పుడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా అంటూ ఉన్నారు, అన్యజనులు ప్రవేశించు కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ యెరూషలేము అనగా కాంటెక్స్ట్ లో టెంపుల్ మౌంట్ అని అర్థం. సంఘములోకి అన్యజనులు ప్రవేశించు కాలము సంపూర్ణమయ్యే వరకు ఈ టెంపుల్ మౌంట్ అన్యజనుల చేత త్రొక్కబడతాదంట. ఈ ప్రవచనము నెరవేర్చబడాలి కాబట్టే ఆ కాలంలో దేవుడు మందిరాన్ని తిరిగి కట్టడానికి అనుమతి ఇవ్వలేదు. అటు తర్వాత క్రీస్తు శకము 363 నుండి 637 వరకు కూడా యెరూషలేమును బైజాంటిన్ ఎంపైర్ పాలించడం జరిగింది. బైజాంటిన్ ఎంపైర్ అంటే క్రైస్తవ రాజ్యంగా మార్చబడిన రోమా రాజ్యమే. వీళ్ళు ఏం చేసినారు? మళ్ళీ టెంపుల్ మౌంట్ మీదకి ఎక్కి వెళ్ళడానికి యూదులకు నిషేధాన్ని విధించారు. మరలా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ యొక్క తిషా బెయావ్ రోజు అనగా దేవాలయం కూల్చివేయబడిన రోజుని పురస్కరించుకొని ఆ ఒక్కరోజు ప్రార్థన చేయడానికి మాత్రమే టెంపుల్ మౌంట్ మీదకి యూదులకు అనుమతి ఇచ్చారు. అయితే ఇదే సమయంలో టెంపుల్ మౌంట్ మీద మందిరము కట్టబడింది అని కూడా కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఒక చర్చ్ కట్టబడింది అని అనేక మంది వాదిస్తూ ఉంటారు. వారి వాదనల గల కారణం ఏమిటి అనేది నేను మరొక వీడియోలో స్పష్టంగా వివరిస్తాను. అటు తర్వాత క్రీస్తు శకము 637 సంవత్సరం తర్వాత ఈ యొక్క అరబ్బు పాలకులు వచ్చారు. యెరూషలేమును వారు స్వాధీనం చేసుకున్నారు. వారు స్వాధీనం చేసుకొని దేవాలయము కట్టబడిన ఆ యొక్క ప్రాంతంలో వీరు ఇప్పుడున్న ఈ డోమ్ ఆఫ్ ద రాక్ కట్టడం జరిగింది. ఈ అరబ్బు పాలకులు ఏం చేసినారు అనంటే యూదులను తిరిగి యెరూషలేముకు ఆహ్వానించి యూదులు ముస్లింసు పక్క పక్కన నిలబడి ఆ టెంపుల్ మౌంట్ మీద ప్రార్థనలు చేసేవారు. దయచేసి గమనించండి, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో దేవాలయం కూల్చివేయబడ్డాక అనేక మంది యూదులు వివిధ దేశాలకు వెళ్ళిపోయారు. అనేక మంది యూదులు యెరూషలేముకు దూరమైనా కానీ ఇజ్రాయెల్ దేశంలో హెబ్రోను తదితర ప్రాంతాలలో వారు సెటిల్ అయ్యి ఒక నిరీక్షణను కలిగి ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేముకు దూరంగా ఉన్న యూదులైతేనేమి, వివిధ ప్రపంచ దేశాలలో సెటిల్ అయిన యూదులైతేనేమి, వారందరిది ఒకే నిరీక్షణ, ఒకనాడు తిరిగి మనం యెరూషలేముకి ఎక్కి వెళ్తాము, అనగా టెంపుల్ మౌంట్కి ఎక్కి వెళ్తాము, మన జీవము గల దేవుణ్ణి ఆ టెంపుల్ మౌంట్ మీద ఆరాధిస్తాము అన్న నిరీక్షణను వారు కలిగి ఉన్నారు. ఎందుకు అనంటే పాత నిబంధనలో పేర్కొనబడిన ఆ వాగ్దానాలను బట్టి 2000 సంవత్సరాల వరకు కూడా వారు ఆ నిరీక్షణను కోల్పోలేదు. ఈ యొక్క అరబ్ పాలకుల తర్వాత దగ్గరగా క్రీస్తు శకము 1100 సంవత్సరంలో క్రూసేడర్స్ వచ్చారు. ఈ యొక్క యూరోపియన్ రాజ్యాల నుండి క్రైస్తవ సైన్యం వచ్చేసి యెరూషలేమును స్వాధీనం చేసుకున్నారు. వారు ఎప్పుడైతే యెరూషలేమును స్వాధీనం చేసుకున్నారో టెంపుల్ మౌంట్ మీద ముస్లిమ్స్ కి యూదులకి కంప్లీట్ గా నిషేధాన్ని విధించడం జరిగింది. అంతేకాదు ఆ టెంపుల్ మౌంట్ మీద ఈ యొక్క డోమ్ ఆఫ్ ద రాక్ కట్టబడింది కదా, దాన్ని ఈ యొక్క క్రూసేడర్స్ చర్చ్ గా మార్చేశారు. ఈ క్రూసేడర్స్ తర్వాత ఈ యొక్క యెరూషలేము మరొక అరబ్ పాలకుని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అతడు తిరిగి యూదులు యెరూషలేముకు రావడానికి ఆయన ఆహ్వానిస్తాడు. మరలా యూదులు టెంపుల్ మౌంట్ మీదకి ఎక్కి ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క అరబ్ పాలకుని తర్వాత క్రీస్తు శకం 1250వ సంవత్సరంలో మరొక అరబ్ పాలకుడు వచ్చేసి యూదులను కంప్లీట్ గా నిషేధిస్తాడు. ఈ టెంపుల్ మౌంట్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఇతని
ఈ యొక్క పాలన సమయంలోనే వెస్టర్న్ వాల్ దగ్గర ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ అయింది. క్రీస్తు శకము 1250 సంవత్సరం నుండి 1516 సంవత్సరాల మధ్యలోనే వెస్టర్న్ వాల్ దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభమైంది. ఎందుకు? టెంపుల్ మౌంట్ మీదకి ఎక్కి వెళ్ళడానికి వీరికి కంప్లీట్ గా అనుమతి లేదు. ఎదురు చూశారు. ఇంకా ఏ మాత్రం ఎదురు చూడలేక వెస్టర్న్ వాల్ దగ్గర ప్రార్థనను ప్రారంభించుకోవడం జరిగింది. క్రీస్తు శకము 1517 సంవత్సరం తర్వాత ఆటోమన్ ఎంపైర్ వచ్చారు. టర్కీ నుండి ఆటోమన్ ఎంపైర్ రావడం జరిగింది. వాళ్ళు యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాక ఈ యొక్క వెస్టర్న్ వాల్ దగ్గర ప్రార్థనలను అఫీషియల్ గా కండక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసినారు ఈ యొక్క యూదులు. ఆ రాజు యూదులు వెస్టర్న్ వాల్ దగ్గర అఫీషియల్ గా ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత క్రీస్తు శకము 1917 సంవత్సరంలో ఈ యొక్క యెరూషలేము బ్రిటిష్ సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ బ్రిటిష్ పాలనలో కూడా ముస్లిమ్స్ తప్పితే ఎవ్వరు కూడా టెంపుల్ మౌంట్ మీదకి ఎక్కి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ ఉండేది కాదు. అంతేకాదు ఈ వెస్టర్న్ వాల్ దగ్గర కూడా పర్మనెంట్ ఫర్నిచర్ ని నిలపనిచ్చేవారు కాదు. యూదులు జస్ట్ రావాలి, ప్రార్థన చేసుకోవాలా, వెళ్ళిపోవాలా. షోఫర్, ఆ కొమ్ము ఉంటది కదా, ఆ కొమ్ము కూడా ఊదకూడదు. పర్మనెంట్ ఫర్నిచర్ పెట్టకూడదు, ఆ కొమ్ము ఊదకూడదు. ఎప్పుడైతే 1948లో ఇజ్రాయేలులకి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిందో ఇజ్రాయెల్ భూభాగాన్ని రెండుగా విభజించడం జరిగింది. యెరూషలేమును మాత్రము అంతర్జాతీయ క్యాపిటల్ గా ఐక్యరాజ్య సమితి స్వాధీనంలో ఉంచుకోవడం జరిగింది. కానీ వీరికి స్వాతంత్రం వచ్చిన మరుసటి రోజే చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తుకొని వచ్చినప్పుడు ఈ యొక్క టెంపుల్ మౌంట్ యెరూషలేములో ఆ యొక్క ఓల్డ్ సిటీ ప్రాంతం అంతా జోర్దాన్ చేతికి వెళ్ళిపోయింది. ఈ టెంపుల్ మౌంట్ యెరూషలేములో ఓల్డ్ సిటీ ఆ ప్రాంతం అంతా జోర్డాన్ చేతికి వెళ్ళినప్పటి నుండి యూదులు ఓల్డ్ సిటీలోకి వెళ్ళడానికి వారికి పర్మిషన్ ఉండేది కాదు. ఈ యొక్క వెస్టర్న్ వాల్ దగ్గరికి టెంపుల్ మౌంట్ కి ఎక్కి వెళ్ళడమేమో కానీ కనీసము వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి కూడా వారికి అస్సలు అనుమతి ఉండేది కాదు. 19 సంవత్సరాల వరకు కూడా. యాక్చువల్ గా 1948 సంవత్సరంలో వీరికి స్వాతంత్రం రావడానికంటే ముందు ఈ బ్రిటిష్ మ్యాండేట్ కాలంలో బ్రిటిష్ పాలకుల యొక్క యెరూషలేమును పాలిస్తున్న ఆ కాలంలో అరౌండ్ 1925 సంవత్సరము ఆ కాల వ్యవధిలో వెస్టర్న్ వాల్ దగ్గర ఒక కటన్ పెట్టడం జరిగింది. ఒక డివిజన్ కి పురుషులు ఈ వైపు, స్త్రీలు ఈ వైపు ప్రార్థన చేసుకోవాలి అనేసి ఒక కటన్ని పెట్టడం జరిగింది. అది పెట్టినందుకు చాలా భయంకరంగా అల్లర్లు జరిగాయి. ఏంటంటే యూదులు 3వ మందిరం కట్టబోతూ ఉన్నారు అన్న ఒక పుకారు భయంకరంగా వ్యాప్తి చెందింది. దాని ద్వారా ఈ యొక్క యూదులకు అరబ్బులకు భయంకరమైన మత ఘర్షణలు జరిగి హెబ్రోను అన్న ప్రాంతంలో ప్రశాంతంగా పీస్ఫుల్ గా జీవిస్తూ ఉన్న యూదులను అతి కిరాతకంగా చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎక్కడి వరకు చూసాము? 1948 సంవత్సరం తర్వాత చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వచ్చి టెంపుల్ మౌంట్ ని, యెరూషలేం ఓల్డ్ సిటీని వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ప్రాంతము ఎవరి స్వాధీనంలో ఉండేది? జోర్డాన్ స్వాధీనంలో ఉండేది. 1948 సంవత్సరం నుండి 1967 సంవత్సరం వరకు కూడా యూదులు కనీసం ఓల్డ్ సిటీలోకి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఆ వెస్టర్న్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. 1967లో ఏం జరిగిందంటే 6 డే వార్ జరిగింది. 6 రోజుల యుద్ధం జరిగింది. మరలా అనేక ఈ యొక్క అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడి యొక్క సహాయంతో చాలా అద్భుతంగా ఆ యుద్ధం సమయంలో గొప్ప అద్భుతాలు జరిగాయి. నేను సపరేట్ గా వీడియో చేయడం కూడా జరిగింది. ఈ వీడియో అయిపోయాక తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. 6 రోజుల యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ సైన్యము అద్భుతంగా టెంపుల్ మౌంట్ ని స్వాధీనం చేసుకున్నారు, యెరూషలేమును స్వాధీనం చేసుకున్నారు, వెస్టర్న్ వాల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఫస్ట్ టైం అప్పటి వరకు యూదులు ఎదురు చూస్తూ ఉంటున్నారు యెరూషలేమునకు ఎక్కిపోవాలి అనేసి, ఈ యొక్క టెంపుల్ మౌంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అనేసి వారెంతో నిరీక్షణను కలిగి ఉన్నారు. 19 సంవత్సరాల తరువాత యుద్ధంలో ఈ అరబ్ సైన్యాలను ఓడించి ఆ టెంపుల్ మౌంట్ ని స్వాధీనం చేసుకున్నాక అక్కడికి వెళ్ళి బూరలు ఊదుతూ కన్నీటితోటి ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతూ వారు దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రశాంతంగా ఫ్రీగా అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. ఇదంతా బానే ఉన్నది. యూదులు టెంపుల్ మౌంట్ ని స్వాధీనం చేసుకున్నాక మరి ఇప్పుడెందుకు యూదులకి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అవకాశం లేదు? అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయగానే ఎందుకు ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా అపోజిషన్ వస్తూ ఉంది అని మీరు అనుకోవచ్చు. 1967 తర్వాత యాక్చువల్గా వీళ్ళు టెంపుల్ మౌంట్ ని స్వాధీనం చేసుకున్నా కానీ తిరిగి దానిని జోర్డాన్కి అప్పచెప్పారు. ఎందుకంటే
మత ఘర్షణలు రాకుండా ఈ యూదులు ఏమనుకున్నారంటే తిరిగి ఆ స్థలాన్ని వారికి అప్పచెప్తే అందరము ప్రశాంతంగా ఒక్కచోటనే పక్కనే మనం బ్రతకొచ్చు, సమాధానంగా బ్రతకొచ్చు అన్న అపోహలో ఉండిపోయారు. కొంతమంది యూదా మత పెద్దలు కూడా యూదులు ఆ టెంపుల్ మౌంట్ కి ఎక్కి వెళ్ళడాన్ని నిరాకరించారు. ఎందుకు అనంటే అతి పరిశుద్ధ స్థలము ఆ టెంపుల్ మౌంట్ మీద ఎక్కడుందో మనకు తెలియదు. మనమేమో దేవుణ్ణి ఆరాధించాలి అనేసి టెంపుల్ మౌంట్ కి ఎక్కి వెళ్తాము, సడన్ గా అతి పరిశుద్ధ స్థలం మీద మనం కాలు పెడతామేమో, కాబట్టి వద్దు అని ఆ కాలం నాటి మత పెద్దలు చెప్పడం జరిగింది. సో 1967 సంవత్సరం నుండి ఆ ప్రాంతంలో టెంపుల్ మౌంట్ మీద ముస్లిమ్స్ తప్పితే ఎవ్వరు కూడా ప్రార్థన చేసే అవకాశం లేదు. యూదులు వెళ్ళొచ్చు, జస్ట్ వెళ్ళి చూసి రావచ్చు, కానీ పెదాలు కదిపినా గానీ పోలీసులు వాళ్ళని తీసుకొని బయటకు పెట్టేస్తారు. క్రైస్తవులైనా యూదులైనా ముస్లిమ్స్ కాని వారు ఎవ్వరు అక్కడ ప్రార్థన చేయొద్దు. ప్రార్థన పుస్తకాలు తీసుకొని వెళ్ళకూడదు, బైబిల్ తీసుకొని వెళ్ళకూడదు, ప్రేయర్ షాల్ తీసుకొని వెళ్ళకూడదు, చిన్న కరపత్రాలు కూడా తీసుకొని వెళ్ళకూడదు. అసలు లైట్ గా పెదాలు కదిపినా గానీ పోలీసులు వచ్చి వాళ్ళని లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అక్టోబర్ 7 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో యూదుల మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, లేదు మనం అందరం కలిసి ఉండొచ్చు, అరబ్బులు యూదులు పక్కనే సమాధానకరంగా ఉండవచ్చు అన్న భ్రమలో ఉండిపోయారు. అక్టోబర్ 7 తర్వాత ఆ భయంకరమైన మారణకాండ జరిగాక వీళ్ళకి రియాలిటీ అర్థమైంది. అరే ఇది ఒక రాజకీయ సమస్య కాదు, ఒక భూమికి సంబంధించిన సమస్య కాదు, ఇది ఒక సిద్ధాంతపరమైన సమస్య. యూదులు ఈ భూమి మీద లేకుండా చేయాలి, వాళ్ళని కంప్లీట్ గా వైపౌట్ చేయాలి అన్న ఒక సిద్ధాంతంలో నుండి పుట్టుకొచ్చిన సమస్య. ఈ సిద్ధాంతము కంప్లీట్ గా నిర్మూలమయ్యే వరకు కూడా ఈ సమస్య కొనసాగుతూనే ఉంటది అని వారికి అర్థమైపోయి, లేదు మనం కూడా టెంపుల్ మౌంట్కి ఎక్కి వెళ్ళి అక్కడ మన దేవుణ్ణి మనం కూడా ఆరాధించుకోవాలి, ఇది మన దేశము, మన పట్టణము, టెంపుల్ మౌంట్ మీద కూడా మనము సార్వభౌమ హక్కులను మనం ప్రకటించుకోవాలి అన్న నినాదము అక్టోబర్ 7 తర్వాత పెరిగింది ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో. అందుకనే ప్రజెంట్ గవర్నమెంట్ కాలంలో జస్ట్ ఒక 1.5 year బ్యాక్ మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా యూదులు ఫ్రీగా ప్రార్థన చేసుకోవడం జరిగింది టెంపుల్ మౌంట్ మీద. ఫస్ట్ ఏమో జస్ట్ ప్రార్థనకు అనుమతిచ్చారు, సెకండ్ టైం ఏమో ఈ యొక్క టెఫ్లిన్ చుట్టుకోవడానికి కూడా అనుమతించారు. టెఫ్లిన్ అంటే యూదులు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ నొసటి మీద ఒక డబ్బా ఉంటది, ఇక్కడ ఒక డబ్బా ఉంటది, ఆ డబ్బాలో ధర్మశాస్త్ర సంబంధమైన వాక్యాలు ఉంటాయి అన్నట్టు. ఆ టెఫ్లిన్ చుట్టుకొని ప్రార్థన చేసి అనుమతిచ్చారు. అటు తర్వాత ఏం మార్పు చేశారు అని అంటే, పైకి ఎక్కే యూదులు, ఆ టెంపుల్ మౌంట్కి వెళ్ళే యూదులు ఒక కరపత్రాన్ని తీసుకొని వెళ్ళవచ్చు, అందులో ప్రార్థన ఉంటది, కొన్ని వాక్యాలు ఉంటాయి అన్నట్టు. ఆ కరపత్రాన్ని మాత్రం తీసుకొని వెళ్ళి వారు దాన్ని చదువుకుంటూ ప్రార్థన చేయొచ్చు. అయితే ఆగస్టు 16 ఆదివారం రోజు అద్భుతమైన సంఘటన ఏంటంటే, యూదులు సిదూరీం పట్టుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. సిదూరీం అంటే యూదుల యొక్క ప్రార్థనా పుస్తకం. ఒక రకంగా చెప్పాలంటే సమాజ మందిరానికి తీసుకుని వెళ్ళే బైబిల్ అని చెప్పొచ్చు. అది పట్టుకొని వెళ్ళి వారు ప్రార్థన చేయడం జరిగింది. ఇది చాలా 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 పెద్ద సంఘటన. ఈ సంఘటనతోటి అంతర్జాతీయంగా భయంకరమైన వ్యతిరేకత వస్తూ ఉన్నా కానీ అక్టోబర్ 7 తర్వాత ఇక్కడి యూదులు కూడా మొండిగా మారిపోయారు. ఎందుకు అనంటే అక్టోబర్ 7 మారణ హోమంలో చాలా భయంకరమైన సంఘటనలు జరిగాయి. చిన్న పిల్లల్ని అతి కిరాతకంగా గొంతు నుమిలి చంపేసినారు, చిన్న పిల్లల్ని ఓవెన్ లో పెట్టి చంపేసినారు, అనేక మంది అమ్మాయిల్ని భయంకరంగా అత్యాచారం చేసినారు. ఈ యొక్క హాలోకాస్ట్ సర్వైవర్స్ ని, బెడ్ మీద పడుకున్న ఆ వృద్ధులని గొంతులు కోసి చంపారు. ఆ చంపేటప్పుడు కూడా ఎలాగో తెలుసా, సంబరం చేసుకుంటూ చంపారు. కొంతమంది అయితే అతి మూర్ఖంగా పిల్లల ముందే కన్న తల్లిదండ్రులను షూట్ చేసి కూల్ గా ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి పిల్లల ముందే అలా ఆ కూల్ డ్రింక్స్ తాగుతూ వాళ్ళు ఆ పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ భయంకరమైన సంఘటనలన్నిటిని చూశాక యూదులకు రియాలిటీ ఏంటో అర్థమైంది. సో ఇప్పుడు యూదుల్లో కూడా దేవాలయం కట్టాలి అన్న నినాదము రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. ఫస్ట్ ఏమో వెళ్ళి ప్రార్థన చేసుకోగలిగారు, దాని తర్వాత టెఫిలిన్ చుట్టుకొని ప్రార్థన చేసుకోగలిగారు, దాని తర్వాత కరపత్రాలను తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసుకోగలిగారు. అటు తర్వాత అక్కడున్న సెక్యూరిటీనే ఈ ప్రార్థన పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో సంథింగ్ ఈజ్ చేంజింగ్ హియర్ ఇన్ జెరూసలేం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని, ఈ యూదుల జనాంగాన్ని ఏ కోణంలో చూడాలి అని అంటే, పాత నిబంధన కొత్త నిబంధన కంటిన్యూయేషన్ గా చూడాలా. పాత నిబంధనతో అయిపోయింది అన్నట్టుగా చూడకూడదు.
ఎందుకు అనంటే వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది, మూడవ మందిరము తిరిగి కట్టబడుతుంది అనేసి. ఆ ప్రవచనాలను బట్టే యూదులు నిరీక్షణను కోల్పోలేదు. యూదుల యొక్క జాతీయ గీతం అతిక్వా అని ఉంటది. అతిక్వా అంటే నిరీక్షణ అని అర్థం. వారి జాతీయ గీతంలో కూడా ఎటువంటి పదాలు ఉన్నాయో తెలుసా? ఇదిగో మా 2000 సంవత్సరాల నిరీక్షణ ఇదే, మా కన్నులు యెరూషలేము వైపు ఉన్నాయి, మా కన్నులు సియోను వైపు నిలిపి ఉన్నాము. మా నిరీక్షణ ఏమనగా సియోనుకు ఎక్కి వెళ్ళాలి, యెరూషలేమునకు ఎక్కి వెళ్ళాలి, యెరూషలేములో స్వేచ్ఛగా మా దేవుని మేము ఆరాధించాలి అన్న పదాలను వారి యొక్క జాతీయ గీతంలో పెట్టుకున్నారు. వాళ్ళు 2000 సంవత్సరాల వరకు కూడా వివిధ దేశాలలో చెల్లా చెదురైపోయినా గానీ ఆ నిరీక్షణను కోల్పోలేదు. అర్థం చేసుకోండి, 2000 years, ఎన్ని జనరేషన్స్ మారుతాయి. వాళ్ళు దేశంలో నివాసం ఉన్నప్పుడు కంప్లీట్ గా ఆ ప్రజల్లో కలిసిపోవాలా, కానీ వీళ్ళలా కలిసిపోలేదు, ఆ కల్చర్ లో కలిసిపోలేదు. ఎందుకు అనంటే ఒకే ఒక్క నిరీక్షణ, ప్రవచనాత్మకమైన నిరీక్షణ. ఒకనాడు మేము యెరూషలేమునకు ఎక్కి వెళ్తాము, దేవాలయాన్ని తిరిగి కట్టుకుంటాము, ఆ తిరిగి కట్టబడిన మూడవ మందిరంలో మా దేవుని మేము ఆరాధిస్తాం. ఇప్పుడు టెంపుల్ మౌంట్ మీద జరుగుతూ ఉన్న మార్పులు అనేటివి ఆ ప్రవచనాల దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పటికే కట్టబడకపోవచ్చు, కానీ మార్పులైతే జరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే అంత్యకాలంలో మనము ఎంత చిట్ట చివరి దశలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఎస్, యూదులు క్రీస్తే మెస్సయ్య అని నమ్మరు. క్రీస్తే మెస్సయ్య అని నమ్మే యూదులు ఉన్నారు, కానీ వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. వారందరి నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. యూదులతోటి దేవుని నిబంధన అయిపోలేదు, యూదులు దేవుని నిబంధనలో నుండి తొలగిపోలేదు. మన దేవుడు మన పితరులతో చేసిన నిబంధనను బట్టి యూదులతో ఆ నిబంధనను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఆ నిబంధనను బట్టి వారు రక్షింపబడరు, కానీ క్రీస్తు యందలి వారు కలిగిన విశ్వాసాన్ని బట్టి మాత్రమే రక్షింపబడతారు. కాబట్టి మనం అందరము యెరూషలేము నిమిత్తం ప్రార్థన చేయాలి, ఇజ్రాయెల్ దేశం నిమిత్తం ప్రార్థన చేయాలి, వీరి మనోనేత్రాలు తెరవబడాలి అని మనం అందరము ప్రార్థన చేయాలి. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్న వాక్యాన్ని మర్చిపోకూడదు. సో ఇది టెంపుల్ మౌంట్ యొక్క హిస్టరీ. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది అని నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాదు, టర్కీ ఇజ్రాయెల్ దేశం మధ్య పరిస్థితులు అతి వేగంగా మారుతూ ఉన్నాయి. వాటన్నిటిని నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మెన్షన్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.